చెప్పిన వరముని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఎవరు వీళ్ళు? దేవుని సంబంధమైనవన్నీ ఎరిగి అనుభవించి తప్పిపోయారట. తప్పిపోవటం అంటే ఏంటి? టోటల్గా అసలు మార్గాన్ని వదిలేశారు. మనకు ఒకటే మార్గం ఉందండి, ఇరుకు మార్గం. ఇక ఆ మార్గం తప్పామంటే చెప్పే పనే లేదు, విశాల మార్గంలోకి వెళ్ళినట్టు. మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 14 ఉన్నాయా? పోనీ 2 ఉన్నాయా? 2 ఉన్నాయా మనకి? పిచ్చి మొకాలు ఎక్కడ ఉన్నాయి 2? ఒక్కటే మార్గం మనకి, అది ఇరుకు మార్గం. ఆ మార్గం యేసు. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా.